హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే శుక్రవారం కదా ఫ్రెండ్స్, ఇలా సింపుల్ రంగోలీ అయితే వేసుకున్నాను. చిన్న ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. చూడండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి నచ్చితే. తర్వాత మా హస్బెండ్ లింగంపల్లి మార్కెట్ రైతు బజార్కి అయితే వెళ్ళొచ్చాడు. అక్కడ పూజకి ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ క్యాలీఫ్లవరు, బీరకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, దొండకాయలు, క్యారెట్, బీట్రూటు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకొచ్చాడు. అవన్నీ నేను క్యాలీఫ్లవరు అన్నీ కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. వేటికి అవి అయితే సపరేట్ కవర్లో అయితే ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ అయితే ఇలా ఆకులన్నీ అయితే చేతితో కట్ చేసుకుంటున్నాను. చూడండి శుభ్రంగా ఆకులు మొత్తము లేకుండా ఒట్టి ఫ్లవర్ మాత్రం కట్ చేసి కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను. అది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదంతా పక్కన ఆకులు అయితే వేరే కవర్లో అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఫ్లవర్స్ మొత్తము ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అది రైతు బజారు, లింగంపల్లి రైతు బజార్లో అయితే తీసుకున్నాము. వెజిటేబుల్స్ మార్నింగ్ కదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ₹30కి అంత క్యాలీఫ్లవర్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ కొత్తిమీర అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి కాడలన్నీ తీసేస్తున్నాను. కొంచెం ముదురుగా ఉన్న కాడలన్నీ తీసేసి లేతగా ఉన్న కాడలు మొత్తం ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చూసేయండి, బాక్స్లో పెట్టి మూత అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అది రెండు కొత్తిమీర కట్టలు అయితే తీసుకున్నాము. పూలు చేయించాను కదా ఫ్రెండ్స్, చూడండి పూలు అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి. బీట్రూట్ అండి, చూడండి బీట్రూట్ అయితే కొంచెమే తీసుకున్నాము. ఎక్కువ తినము, అందుకే కొంచెమే తీసుకున్నాము. అవి ఒక కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే క్యారెట్ మొత్తం తీసి ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి అవి ఒక ½ కిలో అయితే తీసుకున్నాము. క్యారెట్ అన్నీ కవర్లో పెట్టి పక్కనైతే పెట్టుకుంటున్నాను. క్యారెట్, టమాటాలు, దొండకాయలు, బీట్రూటు, క్యాలీఫ్లవరు, కొత్తిమీర అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే తొడమలు తీసుకుంటున్నాను. అలా తొడయాలు తీసుకొని పక్కన ఫ్రిడ్జ్లో అయితే కవర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. అందుకే మొత్తం ½ కిలో పచ్చిమిర్చి మొత్తం తొడమలు తీసి కవర్లో అయితే పెట్టుకుంటున్నాను.
ఫ్రిడ్జ్ వెజిటేబుల్ స్టాండ్ అయితే కింద క్లీన్ చేసి పేపర్ అయితే వేసుకున్నాను. ఇలా వరుసగా బీరకాయలు, తర్వాత క్యారెట్, క్యాలీఫ్లవరు, నెక్స్ట్ టమాటాలు, ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. దొండకాయలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇవి పాత పచ్చిమిర్చి ఇంకా ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, ఎల్లిపాయలు అండి. ఇవి ఆనియన్స్ డీప్ ఫ్రై అయితే